వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక హోమ్ మేడ్ వెయిట్ లాస్ పౌడర్ చూపించాలనుకుంటున్నాను. సో మంత్లీ 5 కేజెస్ తగ్గొచ్చండి. సో ఇది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ వెయిట్ లాస్ పౌడర్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్ పడుతుంది అన్నమాట కాస్ట్ అనేది, అంతే. సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ కావాల్సినటి ఏంటంటే సోంపు, జీలకర్ర అండ్ వాము అండి. ఫెనెల్ అండ్ క్యారమ్ అండ్ క్యూమిన్ సీడ్స్ అంటారు. సో ఇవి నేను ఒక్కొక్కటి 50 గ్రామ్స్ తీసుకున్నమాట. సో టోటల్ 150 గ్రామ్స్. సో ఇది పౌడర్ చేశాక మీకు ఈజీలీ ఒక 20 డేస్ టు 25 డేస్ వస్తుంది. ఒక స్పూన్ వాడే వాళ్ళకైతే 1 మంత్ వచ్చేస్తుంది అన్నమాట. సో అన్నీ ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో వీటిని పౌడర్ ఎలా చేయాలో చూపుతాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని తడి లేకోకుండా హీట్ చేసుకోండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసి మీరు జీలకర్ర, వాము, సోంపు సపరేట్గా ఒక 1 మినిట్ వేయించుకోవాలన్నమాట. సో దోరగా వేయించుకోవాలి లైట్గా, అవి మాత్రం మాడకూడదు. సో మీరు వేయించినట్టయితే అవి మిక్సీ కొట్టేటప్పుడు బాగా ఫైన్ పౌడర్గా వస్తుంది. సో ఇలా చేసుకోవడం వల్ల కొద్దిగా మనం చల్లార్చుకోవాలండి, మళ్ళీ వేడి మీద మిక్సీలో వేయకూడదు. సో లైట్గా 1 మినిట్ వేయించుకున్నాక ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలాగే జీలకర్ర ఎలా వేయించుకున్నారో అలాగే సోంపు అండ్ వాము కూడా అలాగే వేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అన్ని 3 మొత్తం అలాగా లైట్గా వేయించుకుంటున్నాను. సో ఈ వెయిట్ లాస్ పౌడర్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓన్లీ వెయిట్ లాస్ కనే కాదు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ అన్ని, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. పౌడర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అండ్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ పౌడర్గా యూజ్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుందండి. పీరియడ్ క్రామ్స్ ఉంటాయి కదా లేడీస్కి, సో అది కూడా తగ్గుతుంది అన్నమాట డైలీ ఒక 1 స్పూన్ హాట్ వాటర్లో తీసుకోవడం వల్ల. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయితే, పీరియడ్ సైకిల్స్ వస్తుంటే మాత్రం రెగ్యులర్గా వచ్చేస్తుంది. ఒక 3 మంత్స్ వాడితే మీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కరెక్ట్గా ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చేస్తుంది. సో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో ఒక 1 మినిట్ ఇలా 3 ఇంగ్రీడియంట్స్ సోంపు, జీలకర్ర, వాము వేయించుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్గా మీరు మిక్సీ వేయాల్సి వస్తుంది అన్నమాట. సో పౌడర్గా అయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి. ఇది మీరు అవుట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఈజీగా ఒక 20 to 25 డేస్ అనేది ఈ పౌడర్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా కన్జ్యూమ్ చేయాలనేది నేను చెప్తాను. సో ఈ వాటర్ అనేది ఎలా తీసుకోవాలో చెప్తాను. గ్యాస్ ప్రాబ్లం లేకుంటే ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ లూక్ వామ్ వాటర్లో ఒక 1 or 2 స్పూన్స్, మీరు ఓవర్ వెయిట్ ఉంటే 2 స్పూన్స్, జస్ట్ ఒక 2 to 3 కేజెస్ తగ్గే పని అయితే 1 స్పూన్ ఈజ్ ఎనఫ్, తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసేసిన తర్వాత మీరు ఆ డ్రింక్ అనేది తాగేసేయండి. సో 1 అవర్ వరకు ఏమీ తినొద్దు. ఈ 1 అవర్ లోపల మీరు ఏదైనా మీ వర్కౌట్, ఏదైనా ఏరోబిక్స్ కానీ యోగా కానీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇంకా త్వరగా తగ్గుతారు. సో ఈ విధంగా గ్యాస్ ప్రాబ్లం లేకుంటే మార్నింగ్ తీసుకోండి ఎంటీ స్టమక్ మీద. సో గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆఫ్టర్ డిన్నర్, నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత, మొత్తం మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఆగి, అంటే మీ డిన్నర్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆర్ 1 అవర్ వరకు ఏం తినుకోకుండా ఉంటారు కదా, 1 అవర్ ఆగి సేమ్ ఒక లుక్ వామ్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ లుక్ వామ్ వాటర్లో ఒక 1 or 2 స్పూన్స్ పౌడర్ కలిపేసి మిక్స్ చేసి తాగేయడమే. ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా ఏమి తీసుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వరకు ఏం తీసుకోకూడదు అన్నమాట. సో ఈ విధంగా కానీ మీరు ఒక 1 మంత్ చేసి చూడండి, చాలా అంటే చాలా బెనిఫిట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. తప్పకుండా ఒక అట్లీస్ట్ 3 కేజెస్ అయినా తగ్గుతారు. సో ఓన్లీ వెయిట్ ప్రాబ్లం అనే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thank you. Bye.